హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పూరి జగన్నాథుని విశేషాల గురించి తెలుసుకుందాం. జగన్నాథుడు సకల జగత్కు నాథుడని అంటే సర్వలోక నాయకుడని భావించబడతాడు. వాయు పురాణం, బ్రహ్మ పురాణం, స్కంద పురాణం వంటి అనేక పురాణాల గ్రంథాల్లో జగన్నాథుని ప్రస్తావన కనిపిస్తుంది. పూరి జగన్నాథుని ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళ శైలితో అందంగా తీర్చిదిద్దబడింది. జగన్నాథుని ఆలయం తన వార్షిక రథయాత్ర కోసం ప్రసిద్ధి చెందింది. ఈ పండుగలో జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్ర అమ్మవారితో కలిసి భారీ రథాలలో ఊరి వీధుల్లో విహరించబడతారు. ఈ యాత్రలో ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు చేరి రథాన్ని లాగడం ద్వారా తమ ఆధ్యాత్మిక భక్తిని చాటుకుంటారు. ఈ ఆలయంలో 56 రకాల వంటకాలను తయారు చేసి భక్తులకు ప్రసాదం అందిస్తారు. ఆయన తన జీవితాన్ని ఇక్కడే గడిపారని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో దేవుని విగ్రహాలు ఏటా పునరుద్ధరించబడతాయి. నవకలేబర ఉత్సవం అంటారు. జగన్నాథుడి, బాలభద్రుడి, సుభద్రాదేవి విగ్రహాలు కష్టాలతో చెక్కబడతాయి. ప్రత్యేక ఈ పూరి జగన్నాథ ఆలయంలో లోపలికి ప్రవేశించడానికి కేవలం హిందువులకే అనుమతిస్తారు. ఆలయంలో అనేక గార్డులు, సేవకులు ఉండి భక్తులకు ఆలయానికి రక్షణను అందిస్తారు. పూరి జగన్నాథుడు భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని, సద్విధానాలను అందించే దైవమూర్తిగా భావించబడతారు.